మా చిన్ను ఎవ్రీ బర్త్డేకి మనం కేక్ కట్ చేస్తాం కదా. ఈసారి మా చెల్లెలు యూట్యూబ్లో ఒక ఫ్రూట్ కేక్ చూసిందంట. సో కేక్ వద్దు, నేను ఫ్రూట్ కేక్ చేస్తా అని చెప్పి యూట్యూబ్ నుంచి ఒక ప్రయోగం చేసింది. దానికోసం ఏదో అగర్ అగర్ అని ఒక పౌడర్ తీసుకునింది, కొంచెం షుగర్ కూడా వేసింది. ఎందుకు కేక్ తెచ్చుకుందామంటే ఇంట్లో ఇది అగర్ అగర్ పౌడర్ అని ఒకటి జెప్టోలో ఆర్డర్ పెట్టుకునింది. నేను చూసా దానివల్ల ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయని. లేదు, ఇది యాక్చువల్గా జీరో ఫ్యాట్, కొంచెం గట్ పవర్ని కూడా పెంచుతుందంట నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం. సో ఇలా ఫస్ట్ ఒక వాటర్ తీసుకొని వాటర్లో బాయిల్ చేస్తూ దాంట్లో కొంచెం మన స్వీట్నెస్ కోసం షుగర్ వేసింది. షుగర్ అనేది ఆప్షనల్, మనకు కావాలంటే పెట్టుకోవచ్చు లేదంటే తీసేయచ్చు. అండ్ దాన్ని బాగా వేడి చేసి కాసేపు కూల్ డౌన్ చేసి ఇంకొక కేక్ ప్యానెల్ తీసుకొని దాంట్లో ఫస్ట్ ఆ సిరప్నంతా కూల్ డౌన్ అయిన తర్వాత కొంచెం సిరప్ అలా వేసుకొని ఇంకా దాని మీద ఫ్రూట్స్ మనకి ఏ షేప్ కావాలో అలా ఫిక్స్ చేసుకునింది. కొంచెం ఫ్రూట్స్ అన్నీ పెట్టిన తర్వాత మళ్ళీ జల్లి దాని మీద యాడ్ చేసుకొని మళ్ళీ అలా అంతా డ్రై ఫ్రూట్స్ కూడా యూస్ చేసింది. ఏమి డ్రై ఫ్రూట్స్ అంటే డ్రై ఫ్రూట్స్ కూడా హెల్త్కి మంచిదే కదా అని చెప్పి ఇంకా మొత్తం ఏ ఫ్రూట్స్ దొరికితే ఆ ఫ్రూట్స్ అన్నీ మొత్తం వేసేసింది. మధ్య మధ్యలో జల్లి పోస్తూ ఆ ఫ్రూట్స్ని పెడుతూ ఇలా మొత్తం అన్నీ పెట్టేసి దాని మీద మొత్తం జల్లి వేసేసి సో మొత్తం సెటప్ అయిన తర్వాత కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టింది. నార్మల్ ఫ్రిడ్జ్ కాదు, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టింది. సో డీప్ ఫ్రిడ్జ్ పెట్టిన తర్వాత ఇంకా కేక్ లాగా వచ్చింది. అగర్ అగర్ ఎందుకంటే ఆ కేక్కి జల్లీ ఫామ్ రావడం కోసం ఆ అగర్ అగర్ యూజ్ చేస్తాం. మామూలుగా ఫ్రూట్స్ అలానే అతుక్కోవు కదా, సో అవన్నీ అతుక్కొని ఆ జల్లీలో అలా సెట్ అయింటాయి. టేస్ట్ విషయానికి వస్తే నార్మల్గా ఫ్రూట్స్ తిన్నట్టే ఉంది. మేమైతే ఆ జల్లి పక్కకు తీసేసి ఓన్లీ ఫ్రూట్స్ తిన్నాం. బట్ ఓకే, ఎప్పుడో ఒకసారి హెల్దీ అనుకునే వాళ్ళు ఈ కేక్ని అయితే ట్రై చేయొచ్చు. బట్ మాకైతే ఓకే అనిపించింది. దానికన్నా మామూలుగా ఫ్రూట్స్ తినడమే బాగుంది. కాకపోతే కేక్ షేప్ కోసం మనకు కావాలి కాబట్టి అలా చేసాం అంతే. సో ఇది మా చెల్లెల ఎక్స్పెరిమెంట్.